హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈ రోజైతే వర్షం అయితే తగ్గిందండి ఇప్పుడు. నేను పైకి వచ్చాను అసలు ఎలా ఉన్నదా గార్డెన్ అని. పైకైతే వచ్చానండి. పైకి వచ్చి ఒకసారి మీకు కూడా చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. అయితే రోజు హార్వెస్ట్ కాదండి. అలాగని మరి ఏ విధమైన కంపోస్టు ఆ వీడియో కూడా కాదు. నేను కేవలం అసలు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి పైకి చూడకుండా ఉండలేము కదా. పైకైతే వచ్చాను. ఒకసారి ఇంకా మీకు కూడా చూపించాలా అనిపించింది. నేను వీడియో తీస్తున్నాను అనమాట. అయితే ఇంకా కుండీల్లో అక్కడక్కడ చాలా మరలా చిలక తోటకూర అయితే వచ్చేస్తుందండి. ఎంత తీసినా సరే అలా వచ్చేస్తుంది. ఇక మా వారైతే ఆ చిలక తోటకూర అయితే తీసేస్తున్నారు. ఇంకా ఆయన పనిలో ఉన్నారు. నేనైతే మీకు ఇలా ఒకసారి నేను పురుగులు చెక్ చేస్తానండి. వర్షం వచ్చిందంటే మనకి ఎంత హ్యాపీనో అలానే పురుగులు కూడా వస్తాయండి. ఇవన్నీ చూసారు ఇక్కడ బటర్ఫ్లై ఆయిల్ ఉన్నది కదా ఈ జినియా ఫ్లవర్ మీద. ఇవి వచ్చాయంటేనే కంపల్సరీ గొంగళ్ళు అయితే వస్తాయి. మొన్న నేను దీనికి మొత్తం అంతా గొంగళ్ళు పట్టేసాయండి. చూపిస్తాను మీకు. ఇగో చూసారు ఇక్కడ ఎలా తినేసాయో ఇదనమాట. గొంగళ్ళు అలా తినేస్తాయి. అవి నేను మరలా ఆకులు తెంపేసి నేను నీమ్ ఆయిల్ అంటే స్ప్రే చేశానండి. అలాంటివి ఉంటాయనేసి నేను వర్షం తగ్గిన వెంటనే మరలా ఒక్క రౌండ్ వచ్చి చూస్తానన్నమాట టెర్రస్ అంతాను. ఇదిగోండి బెండ మొక్కలు అయితే చూసారా. ఈసారి ఒక్కొక్క మొక్క పెట్టాను కదా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఈ లైన్ స్టాండ్ అంతా బెండ మొక్కలే ఉన్నాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. మీకు ఒకసారి ఇలా చూపిస్తామని నేను వీడియో తీయటానికి వచ్చానండి. చినుకులు అయితే ఆగినాయి. కాస్త ఇంకా చిన్న తుపర అయితే వస్తుందండి. ఇవైతే మాత్రం స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయండి నిజంగాను. ఒకసారి మీకు అలా చూపిస్తున్నాను. అయితే మొన్నటి వీడియోలో వంకాయలు హార్వెస్ట్ చూసారు కదా. ఆ హార్వెస్ట్ ఆ వీడియో తీసిన 2 రోజుల గ్యాప్ లో నేను ఈ వీడియో తీస్తున్నాను. అయితే ఇప్పుడైతే నేను హార్వెస్ట్ ఏం చేయట్లేదండి. మరి వంకాయలు కూడా ఇంకా మరలా మనకి పూత ఇప్పుడు చినుకులు పడ్డాయి కదా. పూత అయితే మరలా వస్తుంది అనమాట. చినుకులు పడిన వర్షం పడిన తర్వాత చక్కటి పూత అయితే వస్తుంది. ఇప్పుడు మరలా మనకి కొత్త కాయలు అయితే రావాలండి. వంకాయలు అయితేని ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయనుకోండి అవి నార్మల్గా మనకి కర్రీకి ఎప్పుడైనా అదే అవసరం వస్తాయి. ఈ గోంగూర అయితే మాత్రం చాలా బాగుంది చూసారా. నేను ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదు. అలానే ఇదిగోండి చామదుంపల ఆకులు కూడా సూపర్గా ఉన్నాయి. అయితే మాకు ఇదిగోండి ఇందులో నిమ్మంటు ఉన్నది కదా. ఈ నిమ్మంటు చూసారా ఎలా అయిపోయిందో. అది చాలా చక్కగా అయితే వచ్చిందండి. ఈ టెర్రస్ పైకి మరి ఈ పందికొక్కు అయితే వస్తుందండి. అది మొత్తం అంతా కుండీలు తిరిగేసేస్తుంది. అలా తిరిగేసి ఇంకా అవి మొత్తం ఆ మొక్క అది నిమ్మ అంటూ తవ్వి కింద పడేసింది అనమాట. అది మరలా అలా పాతాను బ్రతుకుతుంది. లేకపోతే సారి ఒక మంచి నిమ్మంటూ కొని నేను మరలా టెర్రస్ పైన అయితే వేసుకుంటానండి. ఇదిగో చూసారా కాస్త వడిలింది. మరి చూద్దాము. చాలా బాగా వచ్చిన మొక్కనే మొత్తం ఏళ్ళతో సుద్దా తవ్వేస్తుంది. మరి అది పందుకొక్కి తవ్వుతుందో మరి ఏదైనా పిల్లో తెలియట్లేదండి. నేను టెర్రస్ పైకి వచ్చి చూస్తాను అసలు ఏమన్నా తవ్వేసినాయా ఏంటనేసి. ఈ పచ్చిమిర్చి చూసారా సన్న సన్న పచ్చిమిర్చి అనమాట. ఈ ఆకే తెలుస్తుంది మనకి. ఇవైతే ఇంకొక రకము చాలా బాగున్నాయి అనమాట. నేను అందుకే టెర్రస్ పైకి వస్తానండి. అసలు ఎలా ఉన్నదా ఏమన్నా తవ్వేసినాయా అనేసి. కొన్నిసార్లు అయితే మొక్కలే తీసుకింద పడేస్తున్నాయి. అలా అలా చేస్తున్నాయి. ఇవో చూసారా ఈ మన వంగతట చూసారా. ఇప్పుడు పూత వస్తుంది. మరలా వర్షం పడిన తర్వాత ఒక రౌండ్ మరలా పూత వస్తుందండి. చాలా బాగుంటుంది. మరలా అప్పుడు మనకి హార్వెస్ట్ రెడీ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కదా అవి మనకి సరిపోతాయి. ఒక కర్రీకి అయితే వచ్చేస్తాయండి. అవి కోస్తే కానీ ఇప్పుడు హార్వెస్ట్ చేయను. తర్వాత చూద్దాం వాటి సంగతి. అని ఎత్బర్ అయితే ఒకటే వచ్చిందండి. అది అయితే ఇంక విత్తనాలకు ఉంచేసాను. ఇప్పుడైతే మరి పీపుల్ అయితే ఇంకా రావాలి. అలాగే నల్లేరు చూసారా. ఈ నల్లేరు కూడా చాలా మంచిదండి పచ్చడికి. ఒకసారి హార్వెస్ట్ చేసుకుని మనం ఇదంతా ఇదే చాలా మంది అడుగుతుంటే నేను ఇస్తున్నాను అన్నమాట. ఈసారి మనం కూడా పచ్చడి చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉన్నది తోట అంతా మీకు ఒకసారి ఇలా చూపిద్దామనేసి నేను కూడా చూస్తున్నాను కదా.
నాతో పాటే మీకు కూడా చూపిద్దామనేసి అలా చూస్తూనే నేను ఇవ్వండి పండిపోయిన ఆకులన్నీ తీసేస్తుంటాను అన్నమాట. ఇలా రౌండ్ వేసినప్పుడే ఇలా ఆకులన్నీ ఇలా తీసేసుకుంటూ ఉంటాను. ఇవ్వండి చూసారా, ఇప్పుడు పూత చూసారా ఎలా వస్తుందో, బాగా వస్తున్నాయి ఇప్పుడు పూత. ఇదిగోండి ఇలా అయితే ఉన్నది. అయితే ఇప్పుడు నేను ఆనప విత్తనాలు అయితే పెట్టానండి మరలాను. అవి వచ్చినాయి మీకు చూపిస్తాను. ఇక్కడ నీరైతే నిలిచిపోయిందండి. ఈ వర్షాలకి కాస్త నాసు పట్టుద్ది. మరి టెర్రస్ అయితేని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి ఈ లైన్ అంతా కూడా మరలా వంగ పెట్టాను. అవి కొత్త మొక్కలు అనమాట, కొత్త మొక్కలు. అలాగనే ఇది అవకాడ చూపించాను కదా, మన ములగా అయితే చూసారా, ములంకాయలు చాలా బాగున్నదండి తోట అయితే. పచ్చిమిర్చి కూడా సూపర్ గా ఉన్నాయి. ఇవి నైట్ నేను హార్వెస్ట్ చేసుకెళ్ళిన, వీడియో చేయలేదు. కర్రీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే తీసుకెళ్తున్నాను. నేను కోసుకుని అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవట్లేదు. మీకు ఇప్పుడు ఆనప విత్తనాలు పెట్టానన్నాను కదా, అవి చూపిస్తాను. ఇవ్వండి ఆనప విత్తనాలు అయితే పెట్టానని చెప్పాను కదా, ఇవి చూసారా చాలా బాగా వచ్చేసినాయి. అసలు ఇవి నేను విత్తనాలని ఒక బాక్స్ లో పెట్టుకుంటాను కదా, ఇవి రావే మనకి లాస్ట్ నుండి కొనియండి. అసలు వస్తాయి అన్నట్టు ఇందులో వేసేసాను. ఇలానా చాలా బాగానే వచ్చినాయి. ఇది కూడా రౌండ్ ఆనప అనుకుంటా. అయితే ఇప్పుడు ఈ టబ్ ఖాళీ ఉన్నదండి ప్రస్తుతానికి. ఇందులో ఇదిగోండి ఇది కూడా బేరే, ఇది కూడా బేరే. అలానే ఇందులో నేను పొట్టలు పెట్టాను. ఇప్పుడు ఇంకా రాలేదని, మరి వస్తాయో రావో చూద్దాము. అందాక మనం ఇది వేస్ట్ గా ఉండనివ్వకుండా ఇప్పుడు ఇది ఇలాంటి సమయంలో మనం మళ్ళీ ఇందులో నాటేసుకుంటే ఇది చక్కగా, ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కదా, ఇలాంటప్పుడు మంచిగా బ్రతికేస్తుంది అనేసి నేను ఒక పాదుని అయితే తీసి ఇందులో పెట్టుకుందామండి. తర్వాత మరలా ఎక్కడన్నా ఖాళీ ఉంటే అందులో పెట్టేసుకుందాం. ఇంకా ఇదిగోనండి టబ్లో అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ ఒకసారి ఇలాగ దీన్ని కదిలించుకుని, ఇది వర్షంలోనే ఉంది కదా, కాస్త చెమ్మగా ఉంది. అయితే పొట్టల విత్తనాలు రావాలండి, మరి ఎందుకు రాలేదు కానీ ఈసారి పొట్టల విత్తనాలు దెబ్బేసినాయి మనకి. చూద్దాము, ఇందులో ఎక్కడ పెట్టాను నేను, రాలేదు. అందుకని ఒక పాదన అయితే ఇలాగా పెట్టేసుకుందాం అనేసి. చూసారు ఎంత మంచిగా వచ్చినాయో, చాలా హెల్దీగా కూడా ఉన్నాయండి ఇవి. ఇదిగోండి ఇలాగా తీసి ఇలా అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని చక్కగా ఇప్పుడు ఇలాంటి టైంలో భలేగా మనం ఏం పెట్టుకున్నా కానీ, విత్తనాలు పెట్టుకున్నా, అలాగే నార్లు నాటుకున్నా, మనం ఏదైనా రీపోటింగ్ చేసుకున్నా, ఏ అయినా చక్కగా వచ్చేస్తాయండి. అసలు డౌటే అవసరం లేదు. ఇదిగోండి ఇలా అంతే, కాస్త వాటర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఇందులో 3 పాదులు, ఈ 100 రూపాయల టబ్బుకి 3 పాదులు కరెక్ట్ అండి. నేను చాలా దిక్కున ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. ప్లేస్ ఉంటే సరే, లేకపోతే అలా అడ్జస్ట్ అయిపోవాలి మరి. అయితే ఈ 3 పాదులు ఇలా కరెక్ట్. ఒకవేళ పొట్ల వస్తే కనుక తీసేసి వేరే దాంట్లో పెట్టుకుందామండి. అలానే ఇంకో చూసారా, ఇంకా ఇన్ని పాదులు అయితే మనకి ఆనప పాదులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇంకొక టబ్బు ఖాళీ అవుతే మనకి ఈలోగా నేను అందులోకి మార్చేసుకుంటానండి. ఇవ్వండి వర్షం నీళ్ళే, అంటే ఇందులో మనం టెర్రస్ పైన ఉంచేస్తాం కదా, వాటర్ వేయటానికి ఈ బౌల్లో ఉన్నాయన్నమాట. అలా వేసేస్తాను, ఇంకంత చక్కగా నిలబడిపోతుందండి. ఇలా వర్షంలో ఉంచేస్తాం కదా. అయితే మరి ఇలాంటి టైంలో చక్కగా ఏం పెట్టుకున్నా చక్కగా వస్తాయండి. విత్తనాలు కానీ, అలాగే మొలకలు కానీ, ఏదైనా చక్కగా మనం రీపోటింగ్లు కానీ, నార్లు. ఇది వచ్చేసరి మళ్ళీ ఇవి కొత్త లైన్ పెట్టాను నేను వంగ. మనకి ఒకటి హార్వెస్ట్కి వస్తుంది, అలానే ఒకటి పూత మీదకి వస్తే, ఒకటి 2-3 రోజుల్లో నాటుకునే నారు చిన్నగా, అలా 3 స్టెప్పుల్లో పెట్టుకుంటాను నేను ఎప్పుడు. చక్కగా వంకాయలు హార్వెస్ట్, వంకాయలు అయితే సూపర్గా ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. మాకు ఇష్టం కూడా వంకాయలు. అలాగే ఎవరికన్నా ఇవ్వటానికి కూడా పక్క వాళ్ళకి కానీ, అలాగే అమ్మ వాళ్ళకి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను అనమాట. చూసారా తోట చాలా పచ్చగా చాలా బాగుంది కదండి. నాకైతే భలే అనిపిస్తుంది. అయితే మీకు జామకాయలు చూపిస్తానండి ఇప్పుడు. ఇదిగోండి జామ చెట్టు అయితే చూసారా, ఇంతకు ముందు హార్వెస్ట్ చేసాం కదా మనం. ఈ వీడియో చాలా పెద్దగా అయితే వచ్చినాయి. ఈసారి కాస్త సైజు తగ్గినాయండి. నేను మరలా దీంట్లో ఎటువంటి ఎరువు కానీ ఏమి ఇవ్వలేదు.
ఇవ్వండి ఇంకా 2-3 రోజులు అయితే అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 కాయలు చూసారు కదా, ఇంకా పూత మీద ఉన్నదన్నమాట. మరలా ఏదన్నా ఎరువిస్తే కాస్త బలంగా కాస్త పెద్ద సైజు పెరుగుతుంది. ఈ వర్షం తగ్గిన తర్వాత, చినుకులు తగ్గిన తర్వాత మొత్తం మొక్కలన్నిటికి కూడా మనం ఏదో ఒక ఎరువు అయితే ఇచ్చుకుందామండి. అది నేను మీకు చూపిస్తాను వీడియో రూపంలోను. అయితే 2 ముగ్గుపోని హార్వెస్ట్ చేసేయమంటున్నారండి మా వారైతేని. చూసారా, ఇవి చక్కగా అయితే ఉన్నాయి. ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము. కనుమ 2 మరొక రోజునైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదండి. ఇంకా చాలా పోతున్నది. మరి పూత పెద్దగా రావడానికి ఖచ్చితంగా మనం ఏదో ఒక ఎరువు అయితే ఇచ్చుకోవాలండి. మరి ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటేనే ఈ కుండీల్లో మరి బలం అయితే ఉండదు కదా. అందుకనేసి మనం ఖచ్చితంగా అలా ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే చక్కగా వస్తుంది అనమాట. ఇవ్వండి ఈ 2 4 చూసారా, ఈ ఆకాయ దడ్డు వస్తుంది. ఇది చక్కగా మనం కుండీల్లో ఇంత మంచిగా ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కదండి. పళ్ళు అయితే కానీ, కాయగూరలు, ఆకుకూరలు అలా ఏదైనా పండించుకోవచ్చండి చక్కగా. ఇదిగోండి ఇందులో ఇంకా జినియా ఫ్లవర్స్ ఇవన్నీ తీసేసాను, కానీ ఏమీ ఎరువు ఇవ్వలేదు. ఇవ్వాలండి ఈసారి. మన దగ్గర ఉన్నాయి కదా వేపపిండి, మన బుజ్జితో స్టోర్ లో తెచ్చుకున్నవి, బోన్ మిల్లు, ఇవన్నీ ఇచ్చుకుంటే చక్కగా కాయ సైజు పెరుగుతుందంట. కంపల్సరీ ఒక వీడియో చేస్తానండి. ఇదిగోండి చిలక తోటకూర అయితే చూసారా, ఇంత అయితే వచ్చిందనమాట. ఇంకా ఉంటది, మనకి కనపడదు కానీ చాలా ఇంకా తోటకూర అయితే ఉంటదండి. అక్కడ మన గులాబీ మొక్క ఉంది కదా, గులాబీ చెట్టులో కూడా చాలా తోటకూర ఉంది. ఇది చూపిస్తున్నాను. అయితే జాంకాయ అయితే కట్ చేశారండి. ఇది అయితే ఇదిగోండి లోపల మనకి చూసారా పింక్ అనమాట, లైట్ పింక్ కలర్ లో. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా 2 రోజులు అయితే బాగా ముగ్గిపోతుందండి. ఇంకా ఇలా ఈ స్టేజ్ లో తింటే. కానీ చాలా స్వీట్ ఉన్నదండి. ఇంతకు ముందు చూసాక చాలా పెద్ద కాయలు అయినాయి. మరి సారీ వర్షాలకేమో చిన్నగా ఉన్నప్పుడు అయిపోయినాయి అనమాట. చూసారు కదండి. ఈ రోజు అయితే మరి వర్షం తగ్గిన తర్వాత నేను పైకి అయితే వచ్చాను. వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామనేసి ఇంకా నాతో పాటు మీకు కూడా ఈ వీడియో చేశానండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది. ఓకేనండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా మనందరం కలుసుకుందాము. ఓకేనండి. బాయ్ అండి.